హర్ హర్ మహాదేవ్. స్నేహితులారా, ఈరోజు మీకు ఒక అటువంటి కథను వినిపించబోతున్నాం. దీన్ని కేవలం వినడం మాత్రమే చాలు మీ జీవితంలో సుఖం, సంపద, ధనం వర్షిస్తాయి. కాబట్టి వస్తున్నాం, కథను ప్రారంభిద్దాం. భగవాన్ శివుడు మాతా పార్వతికి ఇలా అంటారు: ఈ మూడు విషయాలను ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. ఈ మూడు విషయాలను ఎవరూ చెప్పని మనిషి ఎప్పుడూ పేదవాడిగా ఉండడు. అప్పుడు మాతా పార్వతి ఇలా అంటారు: హే ప్రాణనాథ్, ఆ మూడు విషయాలు ఏమిటి? వాటిని తెలుసుకుంటే మనిషికి ఎప్పుడూ దుఃఖాలు ఎదురుకావు. భగవాన్ శివుడు ఇలా అంటారు: హే దేవి, ఈరోజు నేను భూలోకంలో సన్యాసి రూపంలో ఈ మూడు విషయాలను చెప్పబోతున్నాను. స్నేహితులారా, దయచేసి ఈ కథను శ్రద్ధగా వినండి. మీరు ఈ కథ వింటున్నట్లయితే పూర్తిగా వినండి. ఈ పవిత్ర కథను అర్థంగా వదిలేసి వెళ్ళిపోకండి. ఈ కథను పూర్తిగా వినడం వల్ల మనస్సు కోరుకున్న ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కథను పూర్తిగా వినండి. మీరు శివభక్తులైతే భోలేనాథ్కు అగౌరవం చెయ్యకండి. స్నేహితులారా, పురాతన కాలంలో ఒక నగరంలో ఒక ధనవంతుడైన సేఠ్ ఉండేవాడు. అతని ఇంట్లో ఏ విషయంలోనూ కొరతలేదు. అతని వ్యాపారం చాలా బాగా సాగుతోంది. అతని భార్య కూడా చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే సేఠ్ ప్రతీ నెల ఆమెకు కొత్త కొత్త ఆభరణాలు తెచ్చి ఇచ్చేవాడు. ఆమెను చాలా ఆనందంగా ఉంచేవాడు. స్నేహితులారా, సేఠ్ ఇంటి తోటలో ఒక వటవృక్షం ఉండేది. ఆ వటవృక్షం కింద సన్యాసి తన ఆసనం వేసుకుని ధ్యానం చేసేవాడు. సేఠ్ మరియు సేఠాని ఇద్దరూ సన్యాసిని చాలా సేవ చేసేవారు. అతని సంరక్షణ చేసేవారు. ఎందుకంటే ఆ సన్యాసి చాలా సంవత్సరాలుగా ఆ వటవృక్షం దగ్గరే ఉండేవాడు. సేఠ్ ప్రతిరోజూ సన్యాసికి ఇంటి భోజనం ఇచ్చేవాడు. సన్యాసి కూడా వారిపై చాలా ప్రేమ చూపేవాడు. భగవాన్ శివుడు సన్యాసి రూపంలో చాలా సంతోషంగా ఉండేవాడు. ఎందుకంటే ఆయనకు ఏ విషయం కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సేఠ్ మరియు సేఠాని ప్రతిరోజూ ఆయనకు రుచికరమైన భోజనం పెట్టేవారు. సేఠ్ భార్య చాలా సరళ స్వభావం, భోళీ స్వభావం కలిగినది. ఆమె అలవాటు ఏమిటంటే ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని బయటివారికి చెప్పేది. ఒకరోజు సేఠ్ భార్య తన భర్తను అడిగింది: ప్రాణనాథ్, మీ వ్యాపారం ఎలా సాగుతోంది? మీరు ఇంత లాభం ఎలా సంపాదిస్తున్నారు? తన భర్త అలా అడగడం విని సేఠ్ అన్ని విషయాలు చెప్పేశాడు. సేఠ్ ఇలా అన్నాడు: ప్రియమైనదా, నేను ధాన్యం వ్యాపారం చేస్తాను. చంబల్ లోయ నుండి ధాన్యం కొని దాన్ని ఖరీదైన ధరకు అమ్ముతాను. తన భర్త ఈ విషయం చెప్పడం విని సేఠాని చాలా సంతోషపడింది. ఆమె ఆలోచించింది: నా భర్త చాలా బుద్ధిమంతుడు. ఈ విషయం నగరంలోని అందరికీ తెలియాలి. నా భర్త ఇంత బుద్ధిమంతుడు, ఇంత ధనం సంపాదిస్తున్నాడని. ప్రియమిత్రులారా, ఇప్పుడు సేఠ్ భార్య ఆ విషయాన్ని నగరమంతా ప్రచారం చేసేసింది. తన భర్త ఈ విధంగా డబ్బు సంపాదిస్తున్నాడని. ఇకేముంది, నగరంలో కొందరికి ఈ విషయం తెలిసిన తర్వాత వారంతా ధాన్యం వ్యాపారం ప్రారంభించేశారు. ఇప్పుడు నగరంలో చాలామంది ధాన్యం వ్యాపారం చేస్తున్నారు. సేఠ్ ముందు తక్కువ ధరకు కొనేదాన్ని ఇప్పుడు అదే ధాన్యం ఖరీదైన ధరకు అమ్మబడుతోంది. సేఠ్ వ్యాపారం కొంచెం తగ్గిపోయింది. లాభం రావడం లేదు. క్రమంగా అతడు పేదవాడవుతున్నాడు. సేఠ్ వ్యాపారం పూర్తిగా కూరుకుపోయింది. ఇది చూసి అతడు చాలా చింత మరియు దుఃఖంతో ఉండేవాడు. స్నేహితులారా, ఒకరోజు సేఠ్ తన వ్యాపార సమస్యలతో విసిగిపోయి తోటలో కూర్చున్నాడు. అప్పుడే భగవాన్ శివుడు సన్యాసి రూపంలో అక్కడికి వచ్చి ఇలా అన్నాడు: సేఠ్జీ, ఏమైంది? ఈరోజు మీరు చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు. సేఠ్ ఇలా చెప్పాడు: హే మహాత్మా, నా వ్యాపారం చాలా మందగా సాగుతోంది. లాభం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే నగరంలో చాలామంది ధాన్యం వ్యాపారం ప్రారంభించారు. దానివల్ల నా వ్యాపారం కూరుకుపోతోంది. భగవాన్ శివుడు సన్యాసి సేఠ్ మాటలు విని ఇలా అన్నాడు: సేఠ్జీ, మీరు ఎవరికైనా చెప్పారా మీరు ఏ విధంగా ధనం సంపాదిస్తున్నారో, మీ జీవనోపాధి ఏ విధంగా సాగుతోందో? సేఠ్ ఇలా అన్నాడు: అవును మహాత్మాజీ, నేను నా భార్యకు అన్ని విషయాలు చెప్పాను. ఆమె నన్ను అడిగింది, మీరు ఇంత ధనం ఎలా సంపాదిస్తున్నారు అని. అప్పుడు నేను ధాన్యం వ్యాపారం ద్వారా ధనం సంపాదిస్తున్నాను అని చెప్పాను. ప్రియ స్నేహితులారా, ఇప్పుడు సన్యాసికి అన్ని విషయాలు అర్థమయ్యాయి. సన్యాసి ఇలా అంటాడు: సేఠ్జీ, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. సేఠానీజీకి ఈ విషయాలు చెప్పకూడదు. ఇప్పుడు నేను మీకొక కథ చెబుతాను. ఆ కథ ద్వారా తెలియజేస్తాను, ఎంత దగ్గరి వ్యక్తైనా ఈ మూడు విషయాలను ఎవరికీ చెప్పకూడదు. అలా చేస్తే పేదరికం మీ దగ్గరకు కూడా రాదు. ప్రియమిత్రులారా, ఇప్పుడు సన్యాసి భగవాన్ శివుడు తన కథను ప్రారంభిస్తాడు. సన్యాసి ఇలా అంటాడు: సేఠ్జీ, ఒక కాలంలో ఒక నగరంలో ఒక పేదవాడుండేవాడు. అతడు అంత పేదవాడు, తన కుటుంబం కోసం సరిగ్గా భోజనం కూడా సమకూర్చలేకపోయేవాడు. సన్యాసి మళ్ళీ ఇలా అంటాడు: సేఠ్జీ, పేదరికం మనిషికి అవమానకరమైన దుఃఖం. ధనం లేకుండా గృహస్థాశ్రమం నడపడం చాలా కష్టం.
సన్యాసి కొనసాగిస్తాడు, సేట్జీ, ఆ పేదవాడు ఏ విధంగా తన కుటుంబానికి పొట్టపోసుకుంటున్నాడు. కొన్నిసార్లు భోజనం దొరుకుతుంది, కొన్నిసార్లు ఆకలితోనే నిద్రపోవాల్సి వస్తుంది. ఒకరోజు ఆ పేదవాడి భార్య అంది, మన దగ్గర ధనం లేదు. ఉదయం తినేస్తే సాయంత్రం ఆశలేదు, సాయంత్రం తినేస్తే ఉదయం ఆశలేదు. ఇలా ఎప్పటివరకు సాగుతుంది? నేను ఏ విధంగా ఇంటిని నడిపేస్తానో, కాని మీరు ధనం సంపాదించడానికి వేరే ఊరికి వెళ్ళిపోండి. ఇలా మన కుటుంబం సాగదు. మనిషి దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా పని లేకపోతే ఆ ధనం కూడా వృధా అవుతుంది. మనం ఏమీ చెయ్యకపోతే మన పిల్లలను ఎలా పోషిస్తాం? ఆకలితో చవ్వడం కంటే చిన్న చిన్న కూలీ పని చేసినా మంచిది. భార్య పదే పదే చెప్పడంతో ఆ పేదవాడు ధనం సంపాదించాలనే ఆశతో ఇంటి నుండి బయలుదేరాడు. అతడు అడవుల మార్గంలో వేరే రాజ్యం వైపు వెళ్తున్నాడు. చాలా దూరం నడిచి అలసిపోయి ముందుగా ఒక బలమైన నీడ ఇచ్చే బర్గత్ చెట్టు కనిపించింది. ఆ చెట్టు పెద్ద పెద్ద కొమ్మలు, గాలి రాకుండా జడలు నేలకు తాకుతున్నాయి. చల్లని నీడ చూసి ఆ పేదవాడు ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. స్నేహితులారా, సన్యాసి కొనసాగిస్తాడు. ఆ పేదవాడు మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు ఎక్కడినుండో ఒక పాము వచ్చి ఆ చెట్టు మీదకు ఎక్కింది. పేదవాడు ఆ పామును గమనిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఈ పాము ఈ మర్రి చెట్టు మీద ఎందుకెక్కుతోంది? ఇప్పుడేం చేస్తుంది? అప్పుడతడు చూశాడు. ఆ చెట్టు కొమ్మమీద చిలుక, మైనా గూడుంది. ఆ గూడులో చిలుక, మైనా పిల్లలున్నాయి. పామును చూసి చిలుక, మైనా పిల్లలు భయంతో అరవడం మొదలుపెట్టాయి. పేదవాడు వెంటనే అర్థం చేసుకున్నాడు, ఈ దుష్టపాము ఈ పిల్లలను తినడానికి వచ్చింది. అతడు ఆలోచించాడు, నేను ఈ పిల్లలను చూశాను. ఇప్పుడు వీటిని కాపాడకపోతే నాకు పాపం వస్తుంది. పిల్లలు అంటే పిల్లలే. మనుషులైనా పక్షులైనా పిల్లల రక్షణ చెయ్యాలి. ఇంతలో పాము పిల్లల దగ్గరకు చేరుకుంది. వెంటనే ఆ పేదవాడు లేచి వేగంగా మర్రి చెట్టుమీదకు ఎక్కాడు. పామును చంపి కింద పడేశాడు. తరువాత అదే చెట్టు కింద వచ్చి పడుకున్నాడు. చిలుక, మైనా తమను కాపాడిన ఆ పేదవాడిని మనస్సులో ఆశీర్వదిస్తున్నాయి. అప్పుడే చిలుక, మైనా తమ పిల్లల దగ్గరకు వచ్చాయి. తల్లిదండ్రులను చూసి పిల్లలు చాలా సంతోషపడ్డాయి. తమకు జరిగిన సంఘటన అంతా చెప్పాయి. ఈ చెట్టు కింద పడుకున్న మనిషి మాకు దేవదూతలా వచ్చాడు. ఒక భయంకరమైన పాము మమ్మల్ని తినడానికి వచ్చింది. ఈ మనిషే ఆ పామును చంపి మా ప్రాణాలను కాపాడాడు. మేము అతనికి రుణపడి ఉన్నాం. అతడు పామును చంపకపోతే మేము ఇప్పుడు గూడులో బతికి ఉండేవారం కాదు. పిల్లల నోటినుండి ఆ ముసాఫిరి ప్రశంసలు విని చిలుక, మైనా చాలా సంతోషపడ్డాయి. చిలుక, మైనా ఆ పేదవాడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాయి, హే మనుష్యా, నీవు ఈరోజు మా పిల్లల ప్రాణాలను కాపాడి మమ్మల్ని నీ రుణాలుగా మార్చావు. నీవు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు? చిలుక, మైనా అడగడంతో ఆ పేదవాడు ఇలా అన్నాడు, హే పక్షులారా, నేనొక పేదవాడిని. ధనం సంపాదించడానికి వేరే రాజ్యం వెళ్తున్నాను. ప్రయాణంలో అలసిపోయాను. ఈ మర్రి నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాను. అప్పుడొక దుష్టపాము మీ పిల్లలను తినడానికి వస్తున్నట్లు చూశాను. దాన్ని చంపేశాను. చిలుక, మైనా ఇలా అన్నాయి, సోదరా, నీవు మాపై చాలా పెద్ద ఉపకారం చేశావు. ఈ లోకంలో పిల్లల నుండి గొప్ప సంతోషం వస్తుంది. పిల్లల కంటే ప్రియమైనది ఎవ్వరికీ ఉండదు. నీవు కూడా నీ పిల్లల కోసమే ధనం సంపాదించడానికి వెళ్తున్నావు. ఇప్పుడు నీవు మా పిల్లల ప్రాణాలను కాపాడావు కాబట్టి మేము నీ పిల్లల ఆకలిని తీర్చాలనుకుంటున్నాం. అప్పుడవి చెప్పాయి, మేము చిలుక, మైనా అనే పక్షులం. మేము ఎప్పుడూ అమూల్యమైన ముత్యాలు తింటాం. ఈ ముత్యాలు మనుషులకు చాలా విలువైనవని విన్నాం. మేము నీకు కొన్ని ముత్యాలిస్తాం. వాటిని అమ్మి బజారు నుండి భోజన పదార్థాలు తెచ్చుకో. ఇక నుండి నీవిక్కడే ఉండి మా పిల్లల సంరక్షణ చెయ్యి. మేము రోజూ ఇలాగే అమూల్య ముత్యాలు తెచ్చి ఇస్తాం. చిలుక, మైనా మాటలు విని ఆ పేదవాడు సంతోషంగా ఆలోచించాడు. ఇక్కడే ధనం దొరుకుతుందంటే బయటకెందుకు వెళ్ళాలి? ప్రియభక్తులారా, సన్యాసి కొనసాగిస్తాడు. సేట్జీ, ఆ పేదవాడు చిలుక నుండి కొన్ని ముత్యాలు తీసుకొని బజారుకు వెళ్లి భోజన సామాగ్రి కొనుగోలు చేశాడు. ఆ చెట్టు కింద ఒక గుడిసె కట్టుకొని అక్కడే నివసించసాగాడు. చిలుక, మైనా పిల్లల సంరక్షణ చేస్తున్నాడు. ఇప్పుడు చిలుక, మైనా నిశ్చింతగా ఉన్నాయి. వాటి పిల్లలకు రక్షకుడు దొరికాడు. వాటి పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలిసి సంతోషపడి ఉదయం గూడు నుండి బయలుదేరి సాయంత్రం తిరిగి వస్తాయి. పిల్లలను సురక్షితంగా చూసి ఆ పేదవాడిని ధన్యవాదాలు చెప్పి కొన్ని ముత్యాలిచ్చేవి. ఇలా చిలుక, మైనా సేవ చేస్తూ 2 నెలలు గడిచాయి.
ఇంతలో చిలుక మైనా పిల్లలు పెద్దవయ్యాయి. ఆ పేదవాడికి తన భార్యా పిల్లలు గుర్తొచ్చారు. ఒకరోజు అతడు చిలుక మైనాతో ఇలా అన్నాడు. నేను నా ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను. నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో తెలియడం లేదు. చిలుక మైనా ఇలా అన్నాయి. సోదరా, ఇప్పుడు నీవు నిశ్చింతగా నీ ఇంటికి వెళ్ళు. నీ పిల్లలతో ఉండు. మా పిల్లలు ఇప్పుడు ఎగరగలిగే స్థితికి వచ్చాయి. వాటికి భయం లేదు. నీకు మమ్మల్ని కలవాలనిపిస్తే ఈ చోటుకు రావచ్చు. ఇలా చెప్పి చిలుక మైనా ఆ పేదవాడికి ఎన్నో ముత్యాలిచ్చాయి. ఆ ముత్యాలను తీసుకొని అతడు తన ఇంటికి చేరుకున్నాడు. ఆ ముత్యాలను తన భార్యకు చూపించాడు. ఆమె చాలా సంతోషపడింది. ఆమె అడిగింది, పతిదేవా, ఈ అమూల్య ముత్యాలు ఎక్కడి నుండి తెచ్చారు? అతడిలా చెప్పాడు. గత 2 నెలలుగా నేను చిలుక మైనా సేవ చేస్తున్నాను. వాటివల్లే ఈ అమూల్య ముత్యాలు దొరికాయి. ఈ ముత్యాలు చాలా విలువైనవి. వీటిని అమ్మి మన ఇల్లు పెద్దదిగా కట్టుకుందాం. పిల్లలకు మంచి బట్టలు తెచ్చి ఇద్దాం. నీకు కూడా కొత్త ఆభరణాలు చేయించుకుందాం. ప్రియభక్తులారా, భగవాన్ శివుడు సన్యాసి రూపంలో ఇలా అంటాడు. సేఠ్జీ, ఆ పేదవాడు చిలుక నుండి కొన్ని ముత్యాలు తీసుకొని ఇంటికి అవసరమైన సామాగ్రి కొనుగోలు చేశాడు. కొత్త ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాడు. స్నేహితులారా, కొంతకాలం తర్వాత ఆ నగరరాజు ప్రతాప్ సింగ్ ఒక వింత రోగంతో బాధపడ్డాడు. రాజ్యం నలుమూలల నుండి పెద్ద పెద్ద వైద్యులు వచ్చి వివిధ చికిత్సలు చేశారు. కాని రాజు ఆరోగ్యంలో మెరుగుదల లేదు. ఎవరి చికిత్సతోనూ మెరుగుపడకపోతే ఒక వైద్యుడు రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, మీ ప్రాణాలు కాపాడబడతాయి. చిలుకపిల్ల మాంసం దొరికితే మీరు శాశ్వతంగా బాగవుతారు. ఈ మాట విని రాజు ప్రతాప్ సింగ్ తన రాజ్యం నలుమూలలా ప్రకటన చేయించాడు. ఎవరైనా చిలుకను తెచ్చి ఇస్తే స్వర్ణ నాణాలతో బహుమనిస్తానని. ప్రియభక్తులారా, ఈ విషయం రాజ్యం నలుమూలలా వ్యాపించింది. అందరూ చిలుకల కోసం వెతుకుతున్నారు. కాని ఎవరికీ చిలుక దొరకలేదు. ఒకరోజు ఆ పేదవాడి భార్య పొరుగువారి స్త్రీలతో కూర్చొని మాట్లాడుతోంది. ఇంటి సంగతులు మాట్లాడుతుండగా చిలుక గురించి చర్చ జరిగింది. ఒక స్త్రీ ఇలా అంది. సఖీ, రాజుసాహెబ్ చిలుకపిల్ల తెచ్చినవారికి బహుమనిస్తానని ప్రకటించారని తెలుసా? ఇప్పుడు చెప్పు, చిలుక తెచ్చుకోవడం అంత సులభమా? స్నేహితులారా, ఇప్పుడేమైందంటే రాజు ప్రతాప్ సింగ్కు ఒక కుమారుడున్నాడు. అతడు జంతువులు, పక్షులపై చాలా ప్రేమ కలిగి ఉండేవాడు. అతనికి చిలుక తన తండ్రి భోజనం కోసం తెచ్చినదని తెలియదు. అతడు తన స్నేహితులతో ఆ చోట ఆడుకుంటున్నాడు. అక్కడ చిలుకపిల్ల పంజరంలో ఉంది. రాజకుమారుడు ఒక అందమైన చిలుకను పంజరంలో చూసి దానితో ఆడుకున్నాడు. అప్పుడు అతని ఒక స్నేహితుడు ఇలా అన్నాడు. స్నేహితా, ఈ పక్షిను బయటకు తీయి. ఇది ఎంత అందంగా ఉందో చూడు. పంజరంలో ఉండటం సరికాదు. దీన్ని ఈరోజు విడుదల చేద్దాం. తన స్నేహితుడి మాటలు విని రాజకుమారుడు ఆ చిలుకపిల్లను పంజరం నుండి విడుదల చేశాడు. పంజరం తెరిచిన వెంటనే చిలుకపిల్ల ఆకాశంలోకి ఎగిరిపోయింది. క్రమంగా ఈ విషయం రాజు దగ్గరకు చేరింది. మీ కుమారుడు ఆ చిలుకను విడుదల చేశాడని, ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడటం కష్టమని. ఇది విని రాజుకు చాలా కోపం వచ్చింది. ఆయన వెంటనే రాజకుమారుణ్ణి పిలిపించి కోపంగా ఇలా అన్నాడు. అరే మూర్ఖకుమారా, నీవు ఆ చిలుకపిల్లను ఎందుకు విడుదల చేశావు? రాజకుమారుడు భయపడి ఇలా అన్నాడు. తండ్రి, నాకు అది ఎగిరిపోతుందని తెలియదు. నేను దానితో ఆడుకోవాలనుకున్నాను. తన కుమారుడి మాటలు విని రాజుకు మరింత కోపం వచ్చింది. ఆయన అతన్ని నగరం నుండి బహిష్కరించమని ఆదేశించాడు. స్నేహితులారా, రాజు సైనికులు రాజకుమారుణ్ణి నగర సరిహద్దుకు తీసుకెళ్లి వదిలేశారు. ఇంతలో ఆ చిలుకపిల్ల ఎగిరి తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది. తనకు జరిగిన సంఘటన అంతా చెప్పింది. రాజకుమారుడు తనను విడుదల చేశాలని. చిలుక, మైనా తమ పిల్లను చూసి ఇలా అన్నాయి. కుమారా, రాజకుమారుడు నిన్ను విడుదల చేశాడు. కాని అతడు తనను తాను సంకటంలో పడేశాడు. అతని దుష్ట తండ్రి అతన్ని నగరం బయటికి తరిమేశాడు. ఇప్పుడు అతని జీవిత బాధ్యత నీది. నీవు వెళ్ళి అతనికి సహాయం చెయ్యి. ఆ చిలుకపిల్ల రాజకుమారుడికి సహాయం చేయడానికి అతని దగ్గరకు చేరుకుంది. రాజకుమారుడు దాన్ని చూడగానే గుర్తుపట్టాడు. ఇదే ఆ పక్షి. దాన్ని నేను పంజరం నుండి విడుదల చేశాను. రాజకుమారుడు ఇలా అన్నాడు. నీవల్ల నన్ను నా తండ్రి నగరం నుండి తరిమేశాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? చిలుక ఇలా అన్నది. స్నేహితా, నీవు చింతించకు. నీవు నా ప్రాణాలను కాపాడావు కాబట్టి నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను. సుఖదుఖాలలో ఇక నుండి నీతోనే ఉంటాను. ఇది విని రాజకుమారుడు సంతోషపడ్డాడు. కనీసం ఒక సహచరుడు దొరికాడు.
ఇప్పుడు చిలుక మరియు రాజకుమారుడు ఇద్దరూ మరో నగరంలో తిరుగుతూ ఒక అందమైన తోటలో చేరుకున్నారు. ఆ తోటలో ఆ రాజ్య రాజకుమార్తె కూడా తన సఖీలతో తిరగడానికి వస్తుండేది. ఆ రాజకుమార్తె పేరు రూపమతి. రాజకుమార్తె రూపమతి చాలా అందంగా ఉండేది. ఆమె అందం గురించి నగరమంతా చర్చ జరిగేది. రాజకుమారుడు మరియు చిలుక ఆ తోటలో కూర్చుని ఉండగా రాజకుమార్తె రూపమతి తన సఖీలతో తోటలో తిరగడానికి వచ్చింది. రాజకుమార్తెను చూసి రాజకుమారుడు చెట్టు వెనుక దాక్కున్నాడు. చిలుక రాజకుమార్తె ముందుకు వచ్చింది. రాజకుమార్తె ఆ అందమైన చిలుకను చూసి ముగ్ధురాలయింది. దాన్ని పట్టుకోవాలనుకుంది. కాని చిలుక ఆమె చేతికి రాలేడు. ఇక్కడ రాజకుమారుడు రాజకుమార్తె రూపమతి అందంపై ముగ్ధుడయ్యాడు. కొంతసేపు తోటలో తిరిగిన తర్వాత రాజకుమార్తె తన మహల్కు తిరిగి వెళ్ళిపోయింది. కాని రాజకుమారుడు పూర్తిగా రాజకుమార్తెపై ముగ్ధుడయ్యాడు. ఇక అతనికి ఒక్క క్షణం కూడా బాగా అనిపించడం లేదు. అప్పుడు చిలుక ఇలా అన్నది, స్నేహితా, నీవు చింతించకు. నీవు ఎవరిని కోరుకుంటున్నావో నేను నిన్ను ఆమెతో కలిపేస్తాను. రాజకుమారుడు ఇలా అన్నాడు, స్నేహితా, నన్ను ఏ విధంగానైనా ఆ రాజకుమార్తెతో కలుపు. ఆమె లేకుండా నేనిక బ్రతకలేను. చిలుక ఇలా అన్నది, స్నేహితా, నాపై నమ్మకముంచు. నేను వెళ్ళి తెలుసుకుని వస్తాను. రాజకుమార్తె ఎక్కడుంది, నీవు ఆమెను ఎలా కలవగలవు అని. ప్రియ స్నేహితులారా, ఇప్పుడు చిలుక రాజకుమార్తె రూపమతి దగ్గరకు వెళ్ళింది. రాజకుమార్తె మహల్ చుట్టూ నాలుగు వైపులా సైనికులున్నారు. కాని చిలుక ఎగిరి పైనుండి వచ్చి రాజకుమార్తె కక్ష బయట కూర్చుంది. అక్కడి నుండి అన్నీ చూసి సమాచారం తీసుకుని రాజకుమారుడికి చెప్పింది. మహల్లోకి వెళ్లి రాజకుమార్తెను కలవడం చాలా కష్టం. చిలుక ఇలా అన్నది, నీవొక పనిచెయ్. నీ రుమాల్ నాకివ్వు. నేను నీ రుమాల్ను ఈరోజు రాజకుమార్తె దగ్గర ఉంచి ఆమె చునరీ తీసుకువస్తాను. స్నేహితులారా, రాత్రి అయినప్పుడు చిలుక రాజకుమారుడి రుమాల్ను రాజకుమార్తె దగ్గర ఉంచి ఆమె చునరీ తీసుకువచ్చింది. ఉదయం రాజకుమార్తె రూపమతి మేల్కొని చూస్తే తన చునరీ పోయింది. దాని స్థానంలో ఒక పురుషుడి రుమాలు ఉంది. రాజకుమార్తె వెంటనే అర్థం చేసుకుంది. రాత్రి ఎవరో పురుషుడు తన కక్షలోకి వచ్చాడని. ఆమె తన సైనికులను అప్రమత్తం చేసి అడిగింది, రాత్రి ఎవరు వచ్చారని. కాని ఎవ్వరికీ సమాధానం లేదు. ఇప్పుడు రాజకుమార్తె కక్ష భద్రత మరింత పెంచబడింది. మరుసటి రాత్రి మళ్లీ చిలుక రాజకుమార్తె కక్షలోకి వెళ్ళి తన స్నేహితుడు రాసిన చిట్టీని ఆమె దగ్గర ఉంచింది. మరుసటి రోజు రాజకుమార్తె మేల్కొని చిట్టీ చదివింది. అందులో ఇలా రాసి ఉంది, రాజకుమార్తె, నిన్ను చూసినప్పటినుండి నేను నీవైపోయాను. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నీకు నాతో కలవాలనిపిస్తే నీవు నీ తోటలోకిరా. నేను అక్కడ నీకు కనిపిస్తాను. రాజకుమార్తె, నీవు ఎవరిని చూస్తున్నావో నేను నిన్ను అతనితో కలిపేస్తాను. కాని ముందు నాకు వాగ్దానమివ్వు. నీవు ఈ విషయాన్ని నీ తండ్రికి చెప్పవు. నా స్నేహితుణ్ణి బందీ చేయవు. రాజకుమార్తె వాగ్దానం చేసింది, అతన్ని బందీ చేయను. నన్ను అతనితో కలపు. అంత కఠినమైన కాపలా ఉన్నా నా కక్షలోకి ఎలా వచ్చాడో చూడాలనుకుంటున్నాను. అప్పుడు చిలుక తన స్నేహితుడైన రాజకుమారుణ్ణి పిలిచింది. స్నేహితులారా, రాజకుమారుడు చాలా అందంగా ఉన్నాడు. అతని రూపం చూసి రాజకుమార్తె కూడా ముగ్ధురాలైంది. రాజకుమారుడు వచ్చి రాజకుమార్తె దగ్గర కూర్చొని ఆమె అందమైన ముఖాన్ని గమనిస్తున్నాడు. రాజకుమార్తె అడిగింది, నీవు ఎవరు? ఇంత కఠినమైన కాపలా ఉన్నా నా కక్షలోకి ఎలా వచ్చావు? రాజకుమారుడు ఇలా అన్నాడు, ప్రేమ హృదయంలో ఉన్నప్పుడు ఏ పని అసాధ్యం కాదు. నిన్ను చూసినప్పటినుండి నేను నిన్ను ప్రేమించసాగాను. నిన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. స్నేహితులారా, రాజకుమార్తె అడిగింది, నీవు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు? అప్పుడు రాజకుమారుడు తన పూర్తి కథను ఆమెకు వినిపించాడు. రాజకుమారుడి కథ విన్న తర్వాత రాజకుమార్తెకు అతనిపై కరుణ కలిగింది. ఇక నుండి రాజకుమార్తె రూపమతి రోజూ ఆ రాజకుమారుడిని కలవడానికి తోటలోకి వచ్చేది. ఒకరోజు రాజకుమార్తె ఇలా అంది, రాజకుమారా, నా తండ్రి నీతో నా వివాహం చెయ్యడు. కాబట్టి నేను నీతో పారిపోతాను. ఎక్కడో ఒక చోటికి వెళ్ళి మన వివాహం చేసుకొని సుఖంగా ఉందాం. అలాగే జరిగింది. రాజకుమార్తె రాజకుమారుడితో గుర్రంపై ఎక్కి పారిపోయింది. చాలా దూరం వెళ్లిన తర్వాత వారొక గుడిసె కట్టుకొని వివాహం చేసుకొని కలిసి ఉండసాగారు. ఆ చిలుక కూడా వారితోనే ఉండేది. మిత్రులారా, భగవాన్ శివుడు సన్యాసి రూపంలో ఇలా అంటాడు, సేట్జీ, ఒకరోజు రాజకుమారుడి గుడిసెలో ఏదో విధంగా నిప్పు పట్టుకుంది. ఆ నిప్పును ఆర్పే ప్రయత్నంలో ఆ చిలుక ఒక రెక్క కాలిపోయింది. అప్పుడు చిలుక ఇలా అన్నది, చూడు స్నేహితా, ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. మీ తండ్రి కోపం ఇప్పటికీ చల్లారి ఉంటుంది. మీ తండ్రి మిమ్మల్ని, మీ భార్యను చూస్తే మిమ్మల్ని క్షమిస్తాడు. నా ఒక్క రెక్క కాలిపోయింది. ఇప్పుడు నేను ఎగరలేను. కాబట్టి
కొన్ని రోజులు ఇక్కడే ఉండి కొత్త రెక్కలు మొలవడం కోసం ఎదురుచూస్తాను. కొత్త రెక్కలు మొలిచిన తర్వాత నేను మీతో కలవడానికి తప్పకుండా వస్తాను. ఇలా చెప్పి రాజకుమారుడు మరియు అతని భార్య తమ నగరం వైపు బయల్దేరారు. దారిలో ఒక నది వచ్చింది. ఆ నదిపై ఒక నావికుడు నావ నడిపేవాడు. రాజకుమారుడు తన భార్యతో నావలో కూర్చున్నాడు. నావ నది మధ్యకు వచ్చినప్పుడు రాజకుమారుడు చూశాడు, ఒక చూచ భారీగా నావపైకి ఎక్కుతోంది. కాని నావికుడు దాన్ని తోసి నదిలో పడేస్తున్నాడు. చాలాసార్లు అలా చేశాడు. అప్పుడు రాజకుమారుడు ఇలా అన్నాడు, అరే, ఈ బాబు ఇలా చేస్తే నీటిలో మునిగిపోయి చస్తుంది. తన ప్రాణాల కోసం ఈ నావపైకి ఎక్కుతోంది. దాన్ని ఎక్కనివ్వు. రాజకుమారుడు చెప్పడంతో నావికుడు ఆ చూచాను నావపైకి ఎక్కనిచ్చాడు. చూచా నావలోకి వెళ్లి దాక్కుంది. కొద్దిసేపటి తర్వాత నావలో నీరు కారడం మొదలయింది. ఎందుకంటే ఆ చూచే నావను కొరికి రంధ్రం చేసింది. నావలో నీరు పెరుగుతున్నాడు. నావ మునిగిపోతోంది. నావ పూర్తిగా మునిగిపోయినప్పుడు రాజకుమారుడు, రాజకుమార్తె నీటిలో పడ్డారు. నీటి ప్రవాహంతో రాజకుమారుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. రాజకుమార్తె రూపమతి కూడా నీటిలో ఒడ్డుకు చేరుకొని రాజు తోటలో పడింది. తోటలో ఉండే మాలి రాజకుమార్తెను నది ఒడ్డున తిమ్మిరిగా పడుకొని ఉండటం చూసి రాజుకు సమాచారమిచ్చాడు. రాజు సుందరి అయిన ఆ అమ్మాయిని చూసి ముగ్ధుడయ్యాడు. ఆమెను తన మహల్కు తీసుకువచ్చి రాజవైద్యుడిచే చికిత్స చేయించాడు. కొన్ని రోజుల తర్వాత రాజకుమార్తె బాగుపడింది. ఒకరోజు ఆమె చూస్తే రాజు ఆమె దగ్గర నిలబడి ఉన్నాడు. రాజు ఆమె ముఖాన్ని గమనించే ఉండేవాడు. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. రాజు ఇలా అన్నాడు, హే రాజకుమార్తె, ఈ లోకంలో నీకు ఎవరూ లేరు. ఇప్పుడు నీవు మా భార్యవై, మా రాణివై, మా మహల్లలో సుఖంగా ఉండు. స్నేహితులారా, రాజకుమార్తె రూపమతి చాలా బుద్ధిమంతురాలు. ఆమె ఆలోచించింది, ఇప్పుడు రాజుకు వివాహం నిరాకరిస్తే రాజు బలవంతంగా చేస్తాడు. కాబట్టి కొన్ని రోజుల సమయమడిగింది. రాజసాహెబ్, కొన్ని రోజులు ఆగండి. తర్వాత నేను మీతో వివాహం చేసుకుంటాను. ఇప్పుడు రాజకుమార్తె ఆ రాజుమహల్లోనే ఉండసాగింది. పేద నిరుపేదలకు భోజనం పంచుతుండేది. ఇంతలో ఆమె భర్త, రాజకుమారుడు నీటిలో పోయినవాడు, ఆకలితో ఇటూ అటూ తిరుగుతూ ఆ చోటికి చేరుకున్నాడు. రాజకుమార్తె పేదలకు భోజనం పంచే చోటికి. రాజకుమార్తె అతన్ని చూడగానే గుర్తుపట్టింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె అతన్ని ఒంటరిగా పిలిచి అన్ని విషయాలు చెప్పింది. హే స్వామీ, మీరు ఇక్కడే ఉండండి. ఈ రాజు సేవలో చేరండి. మనకు అవకాశం దొరికినప్పుడు ఇక్కడి నుండి పారిపోదాం. రాజకుమారుడు ఆమె మాటలకు ఒప్పుకున్నాడు. రాజు సేవకుడిగా మహల్లో ఉండసాగాడు. రాజకుమార్తెకు సహాయం చేస్తూ పేదలకు భోజనం పంచసాగాడు. కాని రాజుకు తెలియదు ఈ రాజకుమారుడు ఆమె భర్త అని. రాజు అతన్ని రాజు సేవకుడిగానే భావిస్తున్నాడు. ఇలా రాజకుమార్తె రూపమతి రాజకుమారుడితో కలిసి పక్షులకు ధాన్యం వేస్తూ, ఆకలితో ఉన్నవారికి భోజనం పెడుతూ రోజులు గడుపుతున్నారు. ఒకరోజు అదే చిలుక రాజకుమార్తె దగ్గర ధాన్యం తినడానికి వచ్చింది. దాని కొత్త రెక్కలు మొలిచాయి. ధాన్యం తింటున్నగా రాజకుమారుడు రాజకుమార్తెను గుర్తుపట్టింది. రాజకుమార్తె రూపమతి చిలుకను చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె చిలుకకు పూర్తి కథ చెప్పింది. వారు ఇలా ఇక్కడ చిక్కుకున్నారని, రాజుకు వారు భర్తా భార్య అని తెలియదని. చిలుక ఇలా అన్నది, హే రాజకుమారా, నీవు చింతపడకు. ఈ రాత్రి రాజు సైనికులు నిద్రపోయిన తర్వాత మిమ్మల్ని ఇక్కడి నుండి బయటకు తీసుకువెళ్ళి మీ తండ్రి ఇంటికి చేరుస్తాను. ప్రియ స్నేహితులారా, తర్వాత ఏమైందో? రాత్రి అయినప్పుడు రాజు సైనికులు దూరంగా నిద్రపోయారు. అందరూ నిద్రపోయిన తర్వాత రాజకుమార్తె మరియు రాజకుమారుడు మహల్ నుండి బయటకు వచ్చేశారు. రాత్రి చీకటిలో వారు రాజకుమారుడి తండ్రి ప్రతాప్ సింగ్ రాజ్యానికి చేరుకున్నారు. రాజకుమారుడు తన భార్యతో తండ్రి దగ్గరకు వచ్చాడు. వారిని చూసి రాజకుమారుడి తండ్రి చాలా సంతోషపడ్డాడు. తన కుమారుణ్ణి నగరం నుండి తరిమేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. పదే పదే క్షమాపణ అడిగాడు. అప్పుడు రాజకుమారుడు ఇలా చెప్పాడు, తండ్రి, నా రక్షణ ఆ చిలుకే చేసింది. దాన్ని మీరు చంపి తినాలనుకున్నారు. అదే నా ప్రాణాలను కాపాడింది. శత్రువుల నుండి తప్పించింది. రాజకుమారుడి నోటినుండి చిలుక గురించి విని రాజు చాలా సంతోషపడ్డాడు. అదే రోజు నుండి రాజు ప్రతిజ్ఞ చేశాడు, ఇక మీదట మా రాజ్యంలో ఎవరూ జంతువులు, పక్షులను చంపరు. అందరూ వాటికి ధాన్యం వేస్తారు. ప్రియ భక్తులారా, భగవాన్ శివుడు సన్యాసి రూపంలో సేట్తో ఇలా అన్నాడు, చూశావా సేట్జీ, కొన్ని విషయాలు చెప్పడం వల్ల జీవితంలో భయంకర సంకటాలు వస్తాయి.
కాబట్టి ఈ విషయాలను ఎవరికీ చెప్పకూడదు. మీరు మీ భార్యకు మీ ధనార్జన విధానం చెప్పినట్లు. దానివల్ల ఈరోజు మీ వ్యాపారం ప్రమాదంలో పడింది. స్నేహితులారా, సేఠ్జీకి తన తప్పు అర్థమైంది. అతడు తన భార్యకు ఇలా బోధించాడు: నీవు ఇలాంటి విషయాలను ఎవరికీ చెప్పకు. తర్వాత భగవాన్ శివుడు ఇలా అన్నాడు: హే దేవి, మన ఈరోజు కథ ఇక్కడే ముగిసింది. స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో బాగా నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేయండి. కామెంట్లో తప్పకుండా హర్ హర్ మహాదేవ్ రాయండి. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. హర్ హర్ మహాదేవ్. జై మాతా పార్వతీ.